శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి తులారాశి వారికి శుక్రుడు అధిపతి. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో మిత్రుడైనటువంటి బుధుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఈ తులారాశి యందు సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. సినిమా, మీడియా, టీవీ, పాలిటిక్స్, ఫ్యాషన్ డిజైనింగు, వ్యక్తిగతంగా ఎవరైతే పబ్లిక్తో కలిసి ఉంటారో వారు ఎక్కువగా ఈ తులారాశిలో జన్మిస్తుంటారు. ఈ సమయంలో వారిలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తుకి తగిన గుర్తింపు, ప్రాధాన్యత రావడం జరుగుతుంది. మీరు ఈ సమయంలో మీ మిత్రుడితో కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సినిమా రంగంలో సినిమా ప్రారంభించవచ్చు, పొలిటికల్గా ఉన్నవారు ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు అనుకుందాం. అలాగే ఇది ప్రధానంగా విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, అంటే పీజీ లాంటి కోర్సు నేర్చుకోవడం, అది విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ జరిగే అవకాశం ఉంది. ఇది వాయుతత్వ రాశులు అవటం వల్ల ఎక్కువగా అమెరికా లాంటి కంట్రీలో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరి జన్మజాతకంలో అయినా ఈ బుధ శుక్రులు కలిసి ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఉన్నత విద్య, డబల్ డిగ్రీ లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీరికి ఇటువంటి గొప్ప అవకాశం రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా గురువు, మరి కొంతకాలంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి మారడం జరిగింది. అది ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మరి ఎస్పెషల్లీ మన తులారాశి వారికి హంస మహాపురుష యోగం అనే ఒక గొప్ప పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే ఎప్పుడన్నా పంచమహాపురుష యోగం వారి జాతకంలో ఉంటే వారి యొక్క విద్యా సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా మంచి చెడు విచక్షణ తెలుసుకుంటూ ఉంటారు. వృత్తిలో మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయులు, అలాగే న్యాయవాదులు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా చాలా సంస్కారవంతంగా ఉండడం జరుగుతుంది. అంటే దశమంలో గురువు సంపాదించే విధానంలో న్యాయం కనబడుతూ ఉంటుంది. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ప్రధానంగా ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి, అంటే తృతీయాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగం మారడం జరుగుతుంది. అంటే ఉద్యోగం ఉండడం కన్నా మామూలుగా అప్పటిదాకా ఒక వృత్తిలో ఉన్నవారు సడన్గా వేరే వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాకా ఒక అడ్వకేట్గా ఉన్నవాళ్ళు సడన్గా రాజకీయాల్లో రావడం, ఆధ్యాత్మిక రంగంలోకి మారడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా ఈ తులారాశి వారు ప్రారంభించిన వృత్తి వారి చివరి దాకా చేయడం అన్నది ఉండదు. మధ్యలో వృత్తి చేంజ్ చేస్తూ ఉంటారు. బాగా చివరిలో వేరే వృత్తిలో కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల జీవనోపాధికి ఒక వృత్తి చేస్తూ ఉంటారు, వాళ్ళు హాబీగా ఇంకొక వృత్తి చేస్తూ ఉంటారు. అలాగే ప్రజల కోసం, పబ్లిక్ కోసం వేరే వృత్తిలో చివరిలోకి మారడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తి మారేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా మనం భావించు. 6లో శని కూడా మనకు ఉండడం వల్ల మరి మీరు ఒక ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక క్రీడా రంగంలో పాల్గొన్నా 100% మీకు సక్సెస్ రావుతుంది. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సాధారణ స్థాయి, చిన్న స్థాయి ఉద్యోగాలకి చాలా వరకు అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు గురువు ఎప్పుడైతే తన యొక్క 9వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తున్నాడో ఇది సాధారణంగా ఉన్నత స్థాయి పదవులకి కారణమవుతూ ఉంటుంది. అది సివిల్స్ లాంటి ఉన్నత పదవులకి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసినా అది కంపల్సరీగా మంచి విజయ అవకాశాలని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మరి ఈ నెల 15వ తారీఖు వరకు రవి అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. అది ప్రభుత్వ ఉద్యోగులకి అధికారుల వల్ల ఇబ్బంది కావచ్చు, సాధారణ వ్యక్తులు కూడా ఈ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ సడన్గా కొంతవరకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగే విధంగా ఏదైనా ఐటీ రైట్స్ లాంటిదో ఇంకోటి జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ అధికారుల నుంచి కానీ కొంత వేధింపులు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగులకైతే పదవీ గండం లాంటిది కూడా ఈ సమయంలో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ 15వ తారీఖు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మరి రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల మరి 15 తారీఖు వరకు ఏర్పడినటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా మీరు పెద్దవారిని కలుసుకోవడం, వారి నుంచి కొంత సమస్యలను పరిష్కరించుకోవడం, వారితో కలిసి మీరు కొంతవరకు జర్నీ చేయడానికి కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పంచమ స్థానంలో రాహు మాత్రం ఈ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, జోదం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే మీ సలహాల వల్ల కూడా ఇతరులు నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ స్పెక్యులేషన్, మనీ విషయాల్లో చేసుకోవడం కన్నా అలాగే మీరు కూడా వాటికి దూరంగా ఉండడం మంచిది. ప్రతి విషయంలో కూడా మీరు ఆశించినది ఒకటైతే ఫలితం ఇంకోటి రావడం జరుగుతుంటుంది. కొన్ని విషయాల్లో అది మంచి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా కొద్దిగా అతిగా ఆలోచించకుండా మీ స్థాయిని బట్టి ఆలోచిస్తే అంతా సరిపోతుంది. అంతే తప్ప అతిగా ఊహించడం వల్ల నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఒక డిసప్పాయింట్మెంట్ కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాశుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు, మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్దలు లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా
ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటది. మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటది కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం, నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే ఈ నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన దక్కలేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.